మేడం నమస్తే. నమస్తే మేడం బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవాలు ఆల్రెడీ జరిగాయి. బట్ దానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళకపోవటం, ఆహ్వానం అసలు అందిందో లేదో కూడా తెలియకపోవటం. ప్రీవియస్ కూడా చూసాము, కొన్ని ఫంక్షన్స్ కానివ్వండి, ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నాడు. ఇక కంప్లీట్గా బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధాలు తెగిపోయినాయి అని అనుకోవచ్చు అంటారా? బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధాలు తెగిపోతే దాదాపు ఇంకా ఆ కుటుంబంలో ఎవరితోనూ సంబంధాలు ఉండనట్టే లెక్క. మొత్తం ఆ కుటుంబం మొత్తానికి, అంటే నందమూరి కుటుంబం మొత్తానికి ఒక్క కళ్యాణ్ రాము తప్పించి పక్కన పెడితే ఆఖరికి నందమూరి సుహాసిన్తో సహా అందరూ ఈ ఒడ్డే. ఆ ఒడ్డు నుండేది వాళ్ళిద్దరే, కళ్యాణ్ రాము, జూనియర్ ఎన్టీఆర్, అంతే. అదే బాలకృష్ణ గనక కలుపుకున్నాడు అనుకోండి జూనియర్ ఎన్టీఆర్ని, మొత్తం అందరూ వచ్చేస్తారు మళ్ళీ. అది అంటే ఆ కుటుంబం మొత్తం ఒక రకంగా ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ బాలకృష్ణ పైనే ఆధారపడి ఉంటారు. ఆధారపడటం అంటే ఈయన ఏదో వాళ్ళకి తిండి పెడతాడని కాదు, ఒక ఎమోషనల్ బాండేజ్ బాలకృష్ణతోనే ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్కి 7 ఏమో కొడుకులు అంటారు. 7 కొడుకులు అయినప్పటికీ ఆ 7 కొడుకుల్లో అందరూ, కొంతమంది చనిపోయినా కొంతమంది ఉన్నా, ఏది ఏమైనా సరే అందరినీ కలుపుకుపోయేది, అందరినీ కలిపేది మట్టుకు బాలకృష్ణే. పైగా ఒకప్పుడు లక్ష్మీపార్వతితో కూడా ఈ వైసీపీ పార్టీలో చేరకముందు వరకు లక్ష్మీపార్వతితో కూడా కొంచెం సంబంధ బాంధవ్యాలు ఉండేవి. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కొడుక్కి కూతుర్నిచ్చాడో బాలకృష్ణ, ఇక అప్పటి నుంచి ఆవిడ పూర్తి వ్యతిరేక అయిపోయింది బాలకృష్ణకు కూడా. అంతకుముందు ఏమన్నా ఉంటే గనక మంచి చెడు కొంచెం బాలకృష్ణే కొంచెం సంధానకర్తగా ఉండేవాడు. కొన్ని ప్రాపర్టీస్ విషయంలో, అట్లాంటి విషయంలో కొంచెం మాట్లాడి సెటిల్ చేసి ఆమెకు చేయాల్సింది ఆమెకు చేసి, అట్లా కొన్ని ఏవో చిక్కుముళ్ళు ఉంటే కూడా అవన్నీ కూడా చూసింది బాలకృష్ణే. మరి ఇంకా లక్ష్మీపార్వతి చాప్టర్ క్లోజ్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీతోటి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏమాత్రము బాలకృష్ణ ఆయనతోటి బాగుండాలని కానీ, మేనత్తలతోటి బాగుండాలని కానీ, అది ఇది కాదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారితోనైనా బాగుండాలని కానీ జూనియర్ ఎన్టీఆర్ అనుకోలే. జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అంటే, తననేదో తన కొడుకు కోసం రాజకీయాల్లోకి రానివ్వట్లేదు చంద్రబాబు నాయుడు అనే ఒక ఫీలింగ్లో జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. పైగా బాలకృష్ణ కూతుర్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చిన సందర్భంలో కూడా ఇంకా వాళ్ళు ఒకటి, మనం వేరు అనే ఒక ఫీలింగ్లోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసాడు. ఇక అది ఎప్పుడైతే జరిగిందో ఇక ఆ వెంటనే క్లియర్ కట్గా తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని, ఇంకా వాళ్ళే ప్రపంచం, వాళ్ళే స్వర్గం నరకం అన్నట్లు తయారైపోయింది జూనియర్ ఎన్టీఆర్కి. ఒకప్పుడు వల్లభనేని వంశీకి సీటు గొంతు మీద కూర్చుని ఇప్పించాడు చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడి వల్లభనేని వంశీకి. అదే నియోజకవర్గంలో వేరే అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసి సీటు ఆశించిన అతనికి సీటు రాలేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అతనికి న్యాయం జరిగింది, సీటు వచ్చింది, అతనికి ఇచ్చారు సీటు. ఇట్లా కొన్ని సందర్భాల్లో తన పంతం నెగ్గించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకేదో ఒక స్థానం లేదు అన్న ఫీలింగులోకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళిపోయాడు. అసలు అలా కాకుండా ఇప్పుడు డిఎంకే పాలిటిక్స్ చూడండి తమిళనాడులో. కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది రాజకీయాల్లో ఉంటారు, ఇద్దరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కరుణానిధి వాళ్ళ కజిన్ మురసోలి మారను పిల్లలు, వీళ్ళు కలిసి చక్కగా రాజకీయాల్లో బాగానే ఉంటారు. ఆడేమి పెద్ద అంతంత తగాదాలు ఏమి ఉండవు. వీళ్ళు కూడా అట్లా ఉండొచ్చు కావాలనుకుంటే. ఉండకుండా వాళ్ళు ఏదో నన్ను రానివ్వట్లేదు అనే ఫీలింగ్లోకి వీళ్ళు చెప్తూ ఉంటారు, ఈ ఇద్దరు చెప్తూ ఉంటారు చెప్పుడు మాటలు విని. చెప్పుడు మాటలు వింటే ఇలాగే జరుగుతుంది.
సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు పిలవకపోతే కూడా ఎవరు బాలకృష్ణని ఆక్షేపించేదాగా ఏమోలే చిన్నపిల్లాడు కదా ఏదో పొరపాటు చేశాడు పోనీలే పిలవాల్సి ఉండింది కదా అనే మాట ఎవరు అనట్లేదు అసలు. ఎందుకంటే ఒక 2 సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. ఎవరైతే తన శిష్యుల్లా అంటే తన అన్న అని తిరిగే స్నేహితులు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, తెలుగుదేశం పార్టీ పైన అలాగే వయసు తారతమ్యం లేకోకుండా చంద్రబాబు నాయుడు వైపు గురించి మాట్లాడిన, లోకేష్ని ఎద్దేవా చేసిన, అలాగే సాక్షాత్తు మేనత్తనే అనరాని మాటలు అంటే కూడా అసలు ఏమాత్రం పట్టింపు లేని వాళ్ళలాగా అసలు కనీసం పత్రికాముఖంగా ఖండించలేదు. అసలు వ్యక్తిగతంగా కూడా నేను కావాలా మీకు ఆ పార్టీ కావాలా అనే మాట అనుకోకుండా ఇట్లా ఉండటము అనేది, ఎందుకంటే ఈ కుటుంబం అని చెప్పుకునేటప్పుడు ఆ మాత్రం ఉండాలి మరి. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డికిను సీనియర్ ఎన్టీఆర్కి పోల్చి మాట్లాడడం అనేది అసలు క్షమించే విషయం కాదు. అసలు ఎన్టీఆర్ ఎక్కడ ఒక లెజెండరీ పర్సనాలిటీ. అసలు ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ ఇవాళ సంక్షేమానికి ఒక బాట వేసిందే ఎన్టీఆర్. అంతకుముందు ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే అసలు ఈ దేశం మొత్తం మీద దేశానికే ఆదర్శమైన ఆడపిల్లకి ఆస్తి హక్కు విషయం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాన్ని ఆదర్శంగా తీసుకుని చట్టం చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్లో ఏంటి అందరం చేద్దాము అని చెప్పి. మరి అలాంటి ల్యాండ్ మార్క్ విషయాలు చాలా ఉన్నాయి సీనియర్ ఎన్టీఆర్ దగ్గర. పైగా ఆయన ప్రభుత్వ స్థలాలు తీసుకొని అవి వాడని వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి స్థలాలు వెనక్కి తీసేసుకోవాలి అన్నప్పుడు సాక్షాత్తు అక్కినేని నాగేశ్వరరావు గారు స్థలం వాడకుండా అలా పెట్టినందుకు గాను ఆ స్థలాలు స్వాధీనం చేసుకుంటామని నోటీస్ ఇవ్వటం జరిగింది. ఎంతటి స్నేహితులు వాళ్ళిద్దరు, అక్కినేని ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎంతటి స్నేహితులు వాళ్ళు. మరి అలాంటిది ఫ్రెండ్ అని కూడా చూడకోకుండా చేశాడు ఆయన, ఇచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ చాలా దూరం పెరిగింది. అలాగే ఒకసారి ఎన్టీఆర్ కొడుకు ఒక ఆయన అబిడ్స్ పోలీసులకి హెల్మెట్ లేదని దొరికితే చలాన కట్టేసేసి వచ్చేసాడు. తర్వాత తెలిసింది అతనికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గారి అబ్బాయి అని. అయితే అదేంటి చెప్పలేదంటే, చెప్తే ఇంకేమైనా ఉందేంటి మా నాన్న ఊరుకుంటాడా, సెక్రటేరియట్ ఛాయలకి రానివ్వలేదు పిల్లల్ని ఎవరిని కూడా. పార్టీలో పనిచేసినందుకు హరికృష్ణ తర్వాత మంత్రి అయ్యాడు కానీ ఆయన ఉండగా అసలు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. అంతటి మహానుభావుడు. ఆయనతోటి ఆయన సినిమా రంగంలో కావచ్చు లేదు రాజకీయ రంగంలో కావచ్చు చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ తోటి వైఎస్ రాజశేఖర రెడ్డిని నువ్వు ఎట్లా పోలుస్తావు? ఆయనకు లెజెండరీ పర్సనాలిటీ, ఈయన ఒక లెజెండరీ పార్టీ. పేరు పెట్టినంత మాత్రాన గొప్ప కాదు, తీసేసినంత మాత్రాన తక్కువ కాదు. ఈ మిట్ట వేదాంతం ఎవడడిగాడు నిన్ను అసలు దాని బదులు మాట్లాడుకోకుండా బాగుండేది. మరి ఇంత చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక రకంగా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈ కుటుంబం నాకు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత, నేను ఈరోజు సర్వస్వతంత్రుడిని, పైగా నేను సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీని అనే ఒక ఫీలింగ్ అతని దగ్గర ఉంది. ఈగోయిస్టిక్ నేచర్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ దగ్గర. అది చూపిస్తూనే ఉంటాడు. సరే అది అతని క్యారెక్టర్, అతని ఇష్టం. ఏదైనా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇతను ఈ కుటుంబంతో సంబంధాలు తెగిపోయినా పర్వాలేదు అనేటట్లుగా అతను బిహేవ్ చేశాడు కాబట్టి ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అన్నట్లు ఉంటుంది. అందుకోసం అని చెప్పి మరి శాశ్వతంగా దూరం అయ్యాడా? ప్రస్తుతానికైతే దూరం అయినట్లే అనిపిస్తుంది. భవిష్యత్తులో ఏమైనా ఇంతకంటే గొప్ప కార్యక్రమాలు ఏమన్నా ఉండి ఒకవేళ ఏమన్నా ఒక మెట్టు జూనియర్ ఎన్టీఆర్ తగ్గితేనే ఆ కుటుంబంతో కలవగలడు కానీ ఆ కుటుంబం మట్టుకు తగ్గదు. అది ఆ విషయానికి సంబంధించి వాళ్ళ జస్టిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.